సెంటర్లో పనిచేస్తూ ఉన్నారు. 2018లో మహారాష్ట్ర బహుజన సాహిత్య అకాడమీ నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఉత్తమ బిఎల్ఓ అవార్డు, ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్నారు. ఈమె బెంగళూరులో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ నిర్వహించిన పూర్వ ప్రాథమిక విద్య సెమినార్లో కూడా ఫ్రీ స్కూల్కి సంబంధించిన తన అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఈమెకు ఖాళీ సమయాలలో బుక్స్ చదవడం, ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం అంటే ఇష్టం. మరి అలాంటి అరుణ గారు ఇంత అనుభవంలో ఇన్ని అవార్డు పొందారు. బెంగళూరుకి వెళ్ళి చాలా చక్కగా అక్కడ చెప్పి వచ్చిన టీచరు నా టీంలో దొరకడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందులో మా చెల్లె ప్రాజెక్ట్ గురించి వచ్చింది కాబట్టి అరుణ గారు మీ యొక్క అనుభవాన్ని తెలియజేసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పీడి మేడం గారికి, మన ఆర్టీని మేడం గారికి, సిడి కోమకు, ఇక్కడ అజిత్ ప్రేమి వాళ్ళందరికీ కూడా, నా తోటి టీచర్లకు కూడా అందరికీ నమస్కారం. ఒకటి ముందుగా ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక ఇల్లు బాగుపడాలంటే ఎవరెవరు బాగుండాలి? మెయిన్గా ఓకే, భార్యాభర్తలు కదా. అంటే ఒక ఇల్లు చెప్పబడాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు బాగుంటేనే ఆ ఇల్లు చెప్పబడుతుంది. అదే 100% మార్కులకు వస్తే ఒక టీచర్, ఒక ఆయమ్మ ఇద్దరు బాగుండాలి కదా. మరి ఇప్పుడు టీచర్ ఆయమ్మ ఎలా ఉంది అనేది నా సెంటర్ లోపల నేను విధంగా చేసుకున్నది నేను ముందుగా చూడగలుగుతాను. అసలు ముందు అంగన్వాడీ సెంటర్ ఎలా ఉండాలంటే ఒక టీచర్కు ఆయమ్మ మధ్య మంచి సంబంధం కలిగి ఉంటారు. ఆ ఇద్దరి మధ్య సంబంధం ఉంటేనే ఆ సెంటర్ చాలా డెవలప్ అవుతుంది. లేకపోతే ఒక టీచర్ నేనే అన్ని అని ఒక టీచర్ మమ్మల్ని సెంటర్ అన్నీ చూపిస్తే ఆయన మానే ఉంటుంది, మనం ఈయనే ఉంటాం. మా సెంటర్ నాకు వచ్చిన పిల్లలు రాను పిల్లల సెంటర్కి తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. అట్లా కాకుండా మనము పిల్లలకైతే ఏ విధంగా అవకాశాలు ఇస్తాము, అదేవిధంగా మనం అవకాశం ఆయమ్మకు కూడా అలాంటి అవకాశాలు మనం సెంటర్లో కూడా కలిగిపోయాలి. ఎలా అంటే మనకు వచ్చినప్పుడు న్యూ సిలబస్ ఉంది కదా, దాన్ని మనం ఒకరితో సాధ్యమవుతుంది అది చేయడానికి. మాతో అయితే అవుతుంది. అది ఎలా అనేది నేను ముందు చెప్తా. అంటే ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్లో ఒక ఆయమ్మ మనం ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి అంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనమే ఒక్కొక్కసారిగా చెప్పుకుంటూ పోవాలన్నమాట కదా. అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సెంటర్కి వచ్చిన పిల్లలు కూడా టీచరే చెప్తుంది కదా అని బోర్డుగా పిల్లలు కూడా మనమే అన్ని చెప్తుంటూ పోతే మనకు కూడా టైం మనం చెప్తే పిల్లలు వినరు. అది కాదే కాదు అసలు. అని ఏమైందంటే మనం ప్రతిరోజు ఫస్ట్గా మనం ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్కి వెళ్తాం కదా. మన ఆయమ్మ మధ్య టీచర్ మధ్యలో ఎలా అంటే మనం ప్రతిరోజు సెంటర్ పోయినాక ఆయమ్మనే గుడ్ మార్నింగ్ చెప్పాలి అని మనం ఎదురు చూడకుండా మనం పోయినా ఆయమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్తామనుకో, ఇలా ప్రతిరోజు చేసినామనుకో ఆయమ్మ టీచరే గుడ్ మార్నింగ్ చెప్తుంది, లేదు రోజు ప్రతిరోజు వెళ్ళి చెప్పొద్దు అనేది దానిలో కూడా మార్పు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరుసటి రోజు నుండి కూడా నేనే ముందు పోయి చెప్తాను, టీచర్ ఆయమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ఈ విధంగా అవి రావడం వల్ల కూడా సమయానికి సెంటర్కు రావడం జరుగుతుంది. రోజువారీ విద్యార్థులు సమయానికి చేస్తాము. మళ్ళా పిల్లలు కూడా మనం చూసి మన ప్రభావం ఉంటే పిల్లలపై పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉంటాయి అంటే ఒక అంగన్వాడీ సెంటర్లో గుడ్ మార్నింగ్ చెప్పడమనే కాదు, ఒక సమయపాలన పాటిస్తుంది, అన్ని ముత్యాలు సమయానికి తగ్గట్టు చేస్తుంది. ఈ విధంగా అంటే మన ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది. ఒక పిల్లల ప్రభావం అనే కాదు, ఒక ఫ్యామిలీ పైన కూడా పడుతుంది. ఒక ఫ్యామిలీ సెట్ అయితే ఒక ఊరు కూడా బాగుపడుతుంది. ఇది నా అభిప్రాయం అనమాట. ఓకే, ఇప్పుడు మన సిలబస్ ప్రకారం వస్తే మనమే అన్ని చేస్తాం. ఈ టీచరే కదా అన్ని కొత్త నుంచి ఏంటి వరకు చెప్తుంది అని పిల్లల్లో కూడా ఉండిపోతుంది. మనమేం చేయాలంటే మనమే ఎందుకు చెప్పాలి, ఆయనకు రెండు దీపాలు చేయొద్దు. తనకు కూడా కొంచెం కొంత అనుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే తనకు రీతిగా తనకు అనుభవమైన రీతి అనేది తనకు ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి అని నేనేం చేసినట్టే నువ్వు ఎందుకు చెప్పొద్దా వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు కదంటే టీచర్ నేను చెప్పాలి. నాకు అనేది వండడం చేయడం కాదు, లేదు నువ్వు కూడా నీకు కూడా అనుభవం ఉంది, నువ్వు చేయగలవు చేస్తావు అని తనకు ఎంకరేజ్ చేయడం. అంటే సరే అని మనం ఏం చేస్తాము, ఒక నెలలో ఒకరోజు ప్రాజెక్టు, ఒక సెమినార్, ఒక వర్క్షాప్, ఒక మీటింగ్ మన పాస్ 5 రోజులు ఒక నెల రానే రాము. ఊళ్ళో ఏమంటే నీ టీచర్ ఎప్పుడు స్కూల్కే రాదు, చేసిన యాక్టివిటీస్ కూడా చేయండి కదా. ఇలానే ఉంటుంది. అంటే మనం రోజు చేసే యాక్టివిటీస్ మన గ్రూప్లో కూడా షేర్ చేస్తాం కదా. అంటే చేసిన ప్రాజెక్ట్ చేస్తాము, పెడతాం, చేయకపోతే టీచర్ రాలేదు, అందుకే ఏం చేయలేదు అట్లా అనమాట. అంటే అందుకనే మనం లేని
ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది, ఎలాగైనా మన ఆయమ్మతో కూడా యాక్టివిటీస్ చేయించాలి అన్నీ కాదు, తనకి ఏది ఇష్టం ఉందో ముందు అని నేను ఆమె ఇన్వాల్వ్ చేయాలని అనుకున్నా. తర్వాత మా ఆయన అంటే నేను చేయాలంటే లేదమ్మా నువ్వు చేస్తావు, చేయగలవు, ఖచ్చితంగా చేస్తావు, నువ్వు ఏ విధంగా చేస్తావు చెయ్యండి. సరే టీచర్ ముందు చేయాలన్నప్పుడు ఒక వారం ప్రణాళిక యాక్టివిటీస్ నేను మొత్తం ముందు చేసేదాన్ని. చేసినప్పుడు నన్ను బాగా చూడు అని చెప్పిన తర్వాత తను బాగా చూసిన తర్వాత రేపు నాకు మీటింగ్ ఉంది నేను రాదు అన్నప్పుడు తను కూడా ఒక బుక్ రూపంలో కూడా ప్లాన్ రాస్తుంది అనమాట. రేపు నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేది ఒక బుక్ రూపంలో కూడా మా ఆయన ఒక బుక్ పెట్టుకుంది. ఈ పాటలు నేను ఇలా ఆడించాలి, ఈ ఆటల్ని నేను ఇలా ఆడించాలి, ఈ కథని నేను ఈ విధంగా చెప్పాలి అనే ఉద్దేశం అనమాట. అంటే మనం చెప్పినట్టు కాకుండా తనకు అర్థమైన రీతిలో ఒక ప్లాన్ రాసుకొని ఒక ఆట ఆడించాలి, ఒక కథ చెప్తారు. అంటే ఒక పాట ఫస్ట్ ఒక ఆట ఆడించేది. మన సిలబస్ ప్రకారం పిల్లలకు ఒక కూర్చునే యాక్టివిటీ ఒక నిలబడే యాక్టివిటీ చేయాలి. నేను కూర్చునే యాక్టివిటీ చేసి దాన్ని నిలబడే యాక్టివిటీ చేయించేది. ఒక ఆట ఆడించేది, తర్వాత ఒక పాట పాడించేది. అంటే పాట ఎందుకు ఆడించాలి అంటే మా ఆయన పాట ఆడించే ముందు పాట యొక్క నేపథ్యాన్ని ముందు చెప్పింది. అసలు పాట మనం ఎందుకు పాడిస్తుంది దాని యొక్క నేపథ్యాన్ని పిల్లలకు చెప్పిన తర్వాత మనం ఏ పాట అయితే చెప్తామో ఆ పాటను ఆ పిల్లల నోటితో ఉంటే నాకు వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకు మనం అందరం పిల్లల్ని అడిగేది, మనం చేయకపోతుంది అన్న పంటలు మధ్య మరి వానలు పడవు, మరి బట్టలు పడాలంటే ఏం రావాలి, వానలు పడాలి కదా వారి మాట. ఓకే అంటే వానలు పడాలంటే ఆ వాన ఉంది కదా, వాన రావయ్య పాటు అంటే ఈ విధంగా అనమాట. ఏది చెప్పాలనుకున్నా తన నోటి నుంచి పిల్లల నోటి నుంచి వచ్చిన తర్వాత పాట కానీ ఆడించేది. కథల విషయానికి వస్తే మన సిలబస్ ప్రకారం ఉన్న కథలన్నీ కూడా తనకు చదువు అంటే కొంచెం అర్థమై కాకుండా కూడా బొమ్మల రూపంలో అర్చుకొని ఆ బొమ్మలను చూపిస్తూ కూడా పిల్లలకు కథ చెప్పింది మా ఆయన. ఈ విధంగా కథలు కూడా చాలా బాగా చెప్తుంది. థ్యాంక్ యూ మేడం. ఈ విధంగా అంటే మా ఆయన అన్ని యాక్టివిటీస్ చాలా బాగా చేస్తుంది. అంటే బాగా అంటే టీచర్ లాగా కాకుండా ఆయన స్టేజ్ తగ్గట్టుగా చేస్తుంది. ఇలా చేయడం వల్ల కూడా ఒక గ్రూప్లో ఒక టీచర్ లేకుండా కూడా అన్ని యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి అనేది కూడా మా ఊళ్ళో అందరూ తెచ్చిపోతున్నారు. ఇంకా తను చేసిన యాక్టివిటీస్ అది కూడా మనం గ్రూప్లో షేర్ చేసి ఇంకా బాగుంటుంది కదా. తను చేసిన యాక్టివిటీ మా అమ్మ చేసింది అని ప్రతి పేరెంట్స్ గ్రూప్లో విలేజ్ గ్రూప్లో నేను స్టేటస్ పెట్టుకోవడం, తను స్టేటస్ పెట్టుకోవడం వల్ల తనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయమ్మ సూపర్ బాగా చేసిన సూపర్ ఇలాగా చేస్తామని తన తోటి ఆయమ్మలు కూడా తనని మెచ్చుకోవడం కూడా జరుగుతుంది. అంటే సింబల్ గుర్తు పెట్టంటే వాళ్ళకి రాకుండా సింబల్ గుర్తులు బాగుంది సూపర్ అంటే తన ఆయమ్మ చేసింది కదా, నేను స్టేటస్ పెట్టుకోవాలని నేను ఎప్పుడే తన ఆయమ్మ అక్కడే ఉంటుంది. అందుకని మా ఆయమ్మ ఈ విధంగా చేసింది అంటే ఈమెను చూసి వేరే టీచర్ ఆయమ్మ కూడా చేసే స్టేజ్ కూడా వచ్చారు. నేను కూడా చూసినామా నీవు చేసిన యాక్టివిటీస్ ఇంత బాగున్నాయి, రేపటి నుంచి ఇంకా ఫాలోగా బాగా చేస్తాను అంటే తను చేసిన యాక్టివిటీ మెచ్చుకుంటే ఎవరికైనా ఇంకా చేయాలనే తృప్తి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇంకా సెంటర్లో చేయడం అనే కాకుండా మా ఆయమ్మ ఈసీసీ ఇన్వాల్వ్ చేసేది.